తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అయితది? ఫేజ్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబుల్? ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు చేపించుకోవాలి? అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి ఫేజ్ 2 లోపల అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీకు తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన ఫేజ్ 2 గురించి క్లియర్ ఐడియా రావాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. సో, ఈ ఫేజ్ 2నే మనం ఫైనల్ ఫేజ్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది రీచ్ అయితా ఉంటాయి అన్నట్టు. సో, ఫస్ట్ ఒక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. దాని తర్వాత మనం అయితే ఈ ఫేజ్ 2కి సంబంధించి ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఐసెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ లోపల మనకు 2 ఫేజ్‌లు ఉంటాయి బ్రో. 2 ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటది. ఫేజ్ 1 అంటాం. అండ్ దాంతో పాటుగా ఫైనల్ ఫేజ్ అంటాం అన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1 ఉంటది మనకి. ఫైనల్ ఫేజ్ ఉంటది. సో, ఫైనల్ ఫేజ్ ఈస్ నథింగ్ బట్ ఫేజ్ 2. ఇవి 2 ఫేజ్‌లు మాత్రమే మనకుంటాయి అన్నట్టు. కాబట్టి దీన్ని మీరు మెయిన్‌గా ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా? సో, మనకు ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతాయి అన్నట్టు. సో, ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన రిపోర్టింగ్ టైం అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఫైనల్ ఫేజ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతది. సో, మనోళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంది. ఎప్పుడుంటది ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ అని చెప్పి. సో, ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ సేమే. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అనేది ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకి 14థ్ ఆగస్ట్ రోజు ఫేజ్ 1కి సంబంధించిన టైం అయిపోతది. ఓకేనా? 14థ్ ఆగస్ట్ 2026 రోజు ఫేజ్ 1కి సంబంధించిన టైం అనేది అయిపోతది. ఓకేనా? ఇంక్లూడింగ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి 14థ్ ఆగస్ట్ 2026 దాకా టైం ఇచ్చిర్రు. సో, ఈ టైం అయిపోయింది అంటే మనకు ఫైనల్ ఫేజ్ స్టార్ట్ కావడం అయితే జరుగుతది. దీన్నే మనం ఫేజ్ 2 అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. సో, ఫైనల్ ఫేజ్ విషయానికొస్తే 17థ్ ఆగస్ట్ 2026 రోజు స్లాట్ బుకింగ్ ఉంటది బ్రో. ఓకేనా? 17థ్ ఆగస్ట్ 2026 రోజు స్లాట్ బుకింగ్ ఉంటదన్నట్టు. సో, ఈ స్లాట్ బుకింగ్ మరి ఎవరు చేసుకోవాలి అనంటే ఎవరైతే ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోలేదో వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఎవరైతే ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్ చేసుకోరో, ఎవరైతే ప్రీవియస్‌గా ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ గారో వాళ్ళు ఫైనల్ ఫేజ్ లోపల డెఫినిట్‌గా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా, స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాకపోయినా మీరు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు. ప్రీవియస్‌గా నాది ఫేజ్ 1లోనే స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నోళ్ళు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌లో మళ్ళీ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ ఈస్ నథింగ్ బట్ మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓకేనా? రూ. 600 లేకపోతే రూ. 1200 ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తాము. ఓకేనా? సో, బేసిక్ డీటెయిల్స్ ఇస్తాము. 600 ఆర్ రూ. 1200 అనేది మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తాము. ఆఫ్టర్ దట్ ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకుంటాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. ఓకేనా? ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని, ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి సెలెక్ట్ చేసుకుంటాము. దాన్నే మనం స్లాట్ బుకింగ్ అంటాము. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 17థ్ ఆగస్ట్ 2026 రోజు ఒకరోజే టైమ్ ఇచ్చిర్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా మనకు ఒకటే రోజు చేయడం అయితే జరుగుతాదన్నట్టు. 18థ్ ఆగస్ట్ 2026 రోజు. స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 18థ్ ఆగస్ట్ 2026 రోజు మీరేదైతే హెల్ప్ లైన్ సెంటర్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకున్నారో ఆ టైంకి ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి మనం అయితే 18థ్ ఆగస్ట్ రోజు సర్టిఫికేట్స్ అనేవి పట్టుకొని పోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఉంటాయి బ్రో. వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి 2 రోజుల టైమ్ ఇచ్చిర్రు. 18థ్ ఆగస్ట్, 19థ్ ఆగస్ట్. ఓకేనా? ఈ 2 డేస్ ఆఫ్ టైమ్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది అంటే 18థ్ ఆగస్ట్ అండ్ దాంతో పాటుగా 19థ్ ఆగస్ట్. ఈ 2 డేస్ ఆఫ్ టైమ్ లోపల మనం ఏం చేస్తాము అనంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటాం అన్నట్టు. వెబ్ ఆప్షన్‌లకి 2 రోజుల టైమ్ ఇచ్చిర్రు. ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2 లోపల. సో, ఇప్పుడు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి ఒక డౌట్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే తెలంగాణ ఐసెట్ క్వాలిఫై అయిన అందరూ కూడా ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఈ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అయితారంటే ఫైనల్ ఫేజ్ లోపల నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది బ్రో. ఓకేనా? సీట్ అనేది అలాట్ అయింది. నేను జాయిన్ అయినా అన్నోళ్ళు ఎలిజిబుల్ అయితారు.
ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి జాయిన్ కాలేదు అన్నోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో నాట్ జాయిన్డ్ ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫైనల్ ఫేజ్ లోపల. అండ్ జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్కి ఎవరైతే ట్రై చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబులే. జాయిన్ కానోళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు జాయిన్ కారు కాబట్టి ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎలిజిబుల్ అవుతారు. ఇంకొకటి, నాకు ఫేజ్ 1 లోపల సీట్ అనేది రాలేదు, వీళ్ళు ఎలిజిబుల్ అవుతారా మరి అంటే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఫేజ్ 1లో నేను అసలే పార్టిసిపేట్ చేయలేదు. ఓకేనా? సో నేను ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలేదు. సో పార్టిసిపేట్ చేయకపోతే ఓకేనా, ఇట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏంది అంటే మీరు ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే మీరైతే ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సీట్ వచ్చి జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్కి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఫేజ్ 1లో అసలు పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. ఓకేనా? సో సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు, ఓకేనా, సీట్ వచ్చి జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు, సీట్ రానోళ్ళు మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? స్లాట్ బుకింగ్ మళ్ళీ అవసరం లేదు. ఎవరికెవరికి అవసరం లేదు స్లాట్ బుకింగ్ మళ్ళా అంటే సీట్ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? సీట్ వచ్చి జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మీకు స్లాట్ బుకింగ్ మళ్ళీ అవసరం లేదు. సీట్ రాని వాళ్ళకి అవసరం లేదు. ఒక్కరికి ఎవరికి ఈ ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి స్లాట్ బుకింగ్ అవసరం అంటే ఎవరైతే ప్రీవియస్‌గా కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయలేరో, ఎవరైతే ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేదో వాళ్ళు మాత్రమే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే అప్పుడు వాళ్ళైతే ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారన్నట్టు. ఓకేనా? సో ఇది. అండ్ మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పుడెప్పుడు టైం ఇచ్చిర్రు కదా అంటే 18th ఆగస్ట్ రోజు టైం ఇచ్చిర్రు అండ్ 19th ఆగస్ట్ రోజు టైం ఇచ్చిర్రు. ఓకేనా? సో 2 రోజులు మాత్రమే టైం ఇచ్చిర్రు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 18th ఆగస్ట్ అండ్ 19th ఆగస్ట్. తర్వాత 22nd ఆగస్ట్ రోజు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితాయి. 22nd ఆగస్ట్ రోజు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయితాయి. సో సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే ఓకేనా, ఆగస్ట్ 22nd కావచ్చు అది అంతకంటే ముందు కావచ్చు రిలీజ్ అవుతాయి. అండ్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే సో మన ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో మనకి ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం మనం ఫేజ్ 2 కాలేజ్ లోపల రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి అండ్ ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? సో ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ అయితే ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? సో లేదు నాకు ఫేజ్ 2లో సీట్ రాలేదు అని అంటే ఫేజ్ 1 కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. సో ఇప్పుడు ఏంది కదా అంటే ఫేజ్ 1 లోపల నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన, ఫేజ్ 2లో నేను మళ్ళీ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన, నాకు ఫేజ్ 2లో సీట్ వచ్చింది అంటే మాత్రం నీ ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఫేజ్ 2 వచ్చిన కాలేజ్ లోపల ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి నీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఫేజ్ 2 కాలేజ్ లోపల ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఫేజ్ 2 కాలేజ్ లోపల ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. అంటే మీ సర్టిఫికేట్లు అన్నీ పట్టుకొని ఫిజికల్‌గా మీ ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. దాన్ని మనం ఫిజికల్ రిపోర్టింగ్ అంటాం. ఓకేనా? ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి మనకి ఎప్పటిదాకా టైం ఇచ్చిర్రు అంటే 22ndకి వెళ్ళి 25th దాకా టైం ఇచ్చిర్రు. ఓకేనా? సో 22ndకి వెళ్ళి 24th ఆగస్ట్ వరకు ఫీ పేమెంట్ చేయడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఆన్లైన్ లోపల టైం ఇచ్చిర్రు. అండ్ మనకి 22ndకి వెళ్ళి 25th దాకా ఫిజికల్ రిపోర్టింగ్‌కి టైం ఇచ్చిర్రు. 22nd నుండి 25th వరకి ఫిజికల్ రిపోర్టింగ్‌కి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. నీకు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ తర్వాత ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 2లో ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. లేదు నాకు ఫేజ్ 2 లోపల సీట్ రాలేదు అంటే ఫేజ్ 1లో ఆల్రెడీ మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిర్రు కాబట్టి డైరెక్ట్ 22nd ఆగస్ట్ నుండి 25th ఆగస్ట్ వరకు ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు మనకు ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ లోపల. సో ఇది ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి. ఫేజ్ 2కి సంబంధించి తెలంగాణ ఐసెట్. ఓకేనా? మనకు మళ్ళీ ఇంకొక ఫేజ్ అయితే ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి సో మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి.
సో, ఎవరికైతే ప్రీవియస్‌గా ఫేజ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకుంటే ఫేజ్ 1 కంటే మంచి కాలేజ్‌లు మాత్రమే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలే. లేకపోతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. ఓకేనా? ఇది నా సైడ్‌కెళ్ళి నేను ఇచ్చే అడ్వైస్. సో, ఫేజ్ 2లో ఒకవేళ నీకు సీట్ వచ్చిందనుకో ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయితది. అది మీరు గుర్తుపెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫేజ్ 2 లోపల తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ మంచి కాలేజ్‌లు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలామంది మన ఛానెల్‌ని చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఓకేనా? సో, ఫర్దర్ వీడియోస్ లోపల మనము ఫిజికల్ రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ స్పాట్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ కావచ్చు, ఫేజ్ 2కి సంబంధించిన డౌట్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నాం. అవి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో, డూ ఫాలో us for more content. Thank you so much for your support. Signing off.